ఏపీలో న్యూస్ ఛానల్స్ ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. న్యాయస్థానం ఆదేశాలపై నేషనల్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఏపీలో చాలా నెట్వర్క్స్లో సాక్షి సహా టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ న్యూస్ ఛానల్స్ ప్రసారాలు జూన్ 6 నుంచి నిలిచిపోయాయి. ఆ ఛానల్స్ను తక్షణమే ప్రసారం చేయాలని కేబుల్ ఆపరేటర్లను ఎన్బీఎఫ్ కోరింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిళ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే జూన్ 6 నుంచి సాక్షి టీవీ, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు నిలిపివేశారు. ఈ విషయాన్ని ఎన్బీఎఫ్ దృష్టికి ఆయా టీవీ ఛానల్స్ యాజమాన్యాలు తీసుకువెళ్లాయి. న్యాయ పోరాటం చేశాయి. నిలిపివేసిన న్యూస్ ఛానల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలని తాజాగా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షి టీవీ, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ న్యూస్ ఛానల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్లను ఆదేశించింది. ఈపీలో చట్టవిరుద్ధంగా న్యూస్ ఛానల్స్ ను బ్లాక్ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. న్యాయస్థానం తీర్పుపై నేషనల్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును న్యాయస్థానం ఉత్తర్వు చాటి చెప్పిందని తెలిపింది. ఏపీలో రాజకీయ నాయకత్వం మారిన తర్వాత కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తీసుకొచ్చారని న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ ఆరోపించింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పారదర్శకమైన మీడియా అవసరమని హైకోర్టు జోక్యం చాటి చెప్పిందని ఎన్బీఎఫ్ వివరించింది. ఏపీ ప్రజలు విస్తృతమైన వార్తలు, అభిప్రాయాలను తెలుసుకోవడానికి న్యూస్ ఛానల్స్ ను తక్షణం పునరుద్ధరించాలని న్యాయస్థానం ఆదేశించిందని ఎన్బీఎఫ్ తెలిపింది. రాయి నిబంధనల ప్రకారం ఛానల్స్ ప్రసారాలు ఆపివేయడం చట్టవిరుద్ధమని ఎన్బీఎఫ్ స్పష్టం చేసింది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. న్యాయస్థానం ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత సంస్థలను న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ కోరింది. దేశవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ, పాత్రికేయుల హక్కులను పరిరక్షించడానికి హైకోర్టు ఆదేశం దోహదపడుతుందని ఆశిస్తున్నామని పేర్కొంది. రాజ్యాంగ హక్కులను కాపాడుతూ స్వేచ్ఛతో స్వతంత్ర మీడియాను ప్రోత్సహించినందుకు ఢిల్లీ హైకోర్టుకు ఎన్బీఎఫ్ అభినందనలు తెలిపింది. పాత్రికేయుల హక్కులు, స్వేచ్ఛయుత సమాచార వాతావరణాన్ని కొనసాగించడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఎన్బీఎఫ్ తెలిపింది. ఇక ముందు ఇలా ఛానల్స్ ప్రసారాల నిలిపివేతలను అడ్డుకోవడానికి ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అనవసర జోక్యాలు లేకుండా మీడియా ఛానల్స్ పనిచేసే వాతావరణం కల్పించాలని ఎన్బీఎఫ్ కోరింది.